షలోమ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. 2 Corinthians chapter 10 verse 4. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. The weapons we fight with are not weapons of the world. On the contrary, they have divine power to demolish strongholds. మన పక్షమందు పోరాటాలు జరిగిస్తున్నటువంటి దేవుడు హీ ఈజ్ అన్ ఓమ్నిషెంట్, ఓమ్నిప్రెజెంట్ అండ్ ఓమ్నిపొటెంట్ అని జ్ఞాపకం ఉంచుకోవాలి. హీ రిసైడ్స్ ఇన్ అస్ సో దట్ హీ విల్ ఎంపవర్ అస్ టు డెమాలిష్ ఎవ్రీ స్పిరిచువల్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ అవర్ లైఫ్స్. లోకం జరిగిస్తున్న రీతిగా మన యుద్ధాలు మనమే జరిగించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే లోకంలో ఉన్న వాటికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తివంతుడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకొనున్నట్లు మన మనస్సు మారి రూపాంతరం పొందాలి. మన శరీరాశలతో జతపడిన జీవితం ఎప్పటికీ క్రీస్తు హృదయానుసారులుగా జీవించటానికి ఏకీభవించదు. కాబట్టి ఇలాంటి మన స్వభావాన్ని ఎదుర్కోగలిగిన ఏకైక మార్గం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రీస్తుకు విధేయులుగా జీవించటమే. అప్పుడు అగ్ని రథాలు మన చుట్టూ విస్తరింపబడి మనకు రక్షణగా ఉండటం మనం చూడగలుగుతాం. సో లెట్ us remember that it is Christ in you that is the hope of glory. హల్లెలూయా. మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ఈ లోకములో విజేతలుగా జీవించటానికి మీరు మమ్మను సృజించారని జ్ఞాపకం చేసినందుకు వందనాలు తండ్రి. ఈ లోకమును జయించిన విజయము మా విశ్వాసమని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోగలిగినటువంటి కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.